ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది, వారికి గౌరవాన్ని కల్పించడం జరిగింది, ఎన్నో అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. మహిళలకి 50% రిజర్వేషన్ ఆమోదించక ముందే కూడా మనందరికి కూడా ఆ అవకాశాలను కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు చూసుకుంటే మన నెల్లూరు జిల్లాకు వస్తే 2 ప్రధానమైనటువంటి పోస్టుల్లో 2 మహిళల్ని రిజర్వేషన్స్ కల్పించి ఇవ్వడం జరిగింది. ఒకటి జెడ్పీ చైర్మన్ గారు ఆనం అరుణమ్మ గారు వేదిక మీద ఉన్నారు. ఎంతో సమర్థవంతంగా జెడ్పీ చైర్మన్ కి సంబంధించిన నిధులను కానీ అన్నింటిని కూడా ఎంతో ఉపయోగపడే విధంగా ఈ రోజు అందరికి కూడా పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నగరపాలక సంస్థకి మేయర్ గా నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఎంతో మహిళలకి ఎన్నో అవకాశాలు కల్పించింది. కార్పొరేటర్ 54 మంది కార్పొరేటర్ ఉంటే దాంట్లో సగం మంది మహిళలకి కల్పించడం జరిగింది. ఒక మహిళ మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏంటంటే ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలగలుగుతుందని ఒక గట్టి నమ్మకంతో ఈరోజు సంక్షేమ పథకాలు ఎన్నో రూపకల్పన చేస్తే దాంట్లో సగం పైగా మహిళల అకౌంట్లోనే ఏ కరప్షన్ లేకుండా ఎవరికి లంచం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. మహిళా అకౌంట్ లో ముందుకు వేస్తుందంటే ఆ కుటుంబాన్ని ఎంతో ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లగల సత్తా ఉన్నది ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి గారు మనం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం అందరం కూడా నిలబెట్టుకోవాలని కూడా మనందరినీ కూడా కోరుతూ ఈరోజు మన రూరల్ నియోజకవర్గానికి ఇస్తే మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వారు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచే మన నియోజకవర్గంలో మన ఇంటి పక్కన మన పక్క రోడ్డు మన ఇంటి ముందు రోడ్డు వేయడం జరుగుతుందంటే అది కేవలం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మాత్రమే కూడా మీ అందరికీ కూడా తెలియదు. ఈరోజు వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అన్ని కూడా అభివృద్ధి బాటలో నడవడానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనకి పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారు రావడం. విజయసాయి రెడ్డి గారు మంచి విజయమైనటువంటి నాయకులు, అదేవిధంగా మంచి పారిశ్రామిక సంబంధాలు మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. రాబోయే కాలంలో మన నెల్లూరు జిల్లాని మంచి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడతారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళల మీదే గట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీకి గెలిపించాలని మన పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు రూరల్ నియోజకవర్గానికి మంచి నాయకుడిని మన ముందుకు పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు. వారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆయన్ని మనం మంత్రిగా చూడాలని మనం కోరుకోవాలి కూడా. కాబట్టి అదేవిధంగా పార్లమెంట్ మెంబర్ గా ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చారు మనకి. ఆయన్ని కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలి. మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఎంపీ విజయసాయి రెడ్డి గారిని కూడా మనం గెలిపించుకోవాలి. ఆ బాధ్యత మన చేతుల్లో ఏర్పడి ఉంది. మనందరం కూడా వారికి ఒక్కసారి సహాయం చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సన్నపరెడ్డి అన్న గారికి సుబ్బారెడ్డి అన్న గారికి నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేదల పక్షాన్ని నిలబడి పేదలకు అవసరమైన తీరుస్తూ వాళ్ళ యొక్క పరిపాలనని నా ధ్యేయం. పేదల యొక్క ఓట్లతో నేను నాయకుడు అయినాను, నాయకుని గారు వాళ్ళకి సేవకుడిని అని మనకు పనిచేసే ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలా. ఇంతకుముందు మనం ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడే పరిస్థితి మనం అనుభవించాం. 6 నెలల ముందు ఇదే ఏరియాలో మన అందరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ కానీ అందరూ వచ్చి మనకి ఇచ్చినారా లేదా అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆ దిశగా పరిపాలన సాగించాడా? ఇటువంటి ముఖ్యమంత్రిని ఏ మాత్రం మనం కానీ అశ్రద్ధ చేశామంటే ఈ సంక్షేమ పథకాలే కాదు కదా, ఏ ఒక్క అభివృద్ధి జరగదు, ఏ ఒక్క మళ్ళా జన్మభూమి కమిటీలు వస్తాయి,
అవ్వ తాత కూడా ఎండలో నిలబడి పెన్షన్ తీసుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత ఫ్లాట్ ఇచ్చాడు, నా బిడ్డలకి అమ్మఒడి ఇచ్చాడు అని ఒక్క మాట చెప్పింది. ఆమె పెట్టుకున్నటువంటి వాచి నుంచి, ఆమె పెట్టుకున్నటువంటి తల్లో పువ్వుల నుంచి, ఆమె వేసుకున్నటువంటి చెప్పుల తనక స్కోరింగ్లు చేశారు. తెలుగుదేశం, జనసేన, ఆ మీడియాలు ఆఖరికి రైలు కింద పడి ఆ బిడ్డ చనిపోయింది. అంత అవసరమా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఒక్క మాట పొగిడిందంటే, నాకు ఈ అన్న వల్ల ఒక కళ నెలవేరింది, సొంత ఫ్లాట్ వచ్చేది అని చెప్పి. ఆ బిడ్డ సావుకు కారణమయ్యారు ఇట్లాంటి శాడిస్టులు అని చెప్పి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ పాపం మన ఊరికనే పోదు. అలాంటి ఆడబిడ్డల మీద ఆ విధమైనటువంటి స్కోరింగ్లు చేసి మనం సాధించింది ఏమీ లేదు. కేవలం ఆమెను బలి తీసుకున్నటువంటిదే మనకు మిగిలింది ఈరోజు. ఇటువంటి అకృత్యాలు ఇంకా ఎన్నో రకాలుగా చేసేదానికి సిద్ధమై ఉంటారు. పదవి కాంక్షతో ఈ పదవిని ఈ రాష్ట్రంలో పొందాలనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి సోషల్ మీడియాని, ఈ విధమైనటువంటి ఛానల్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేస్తున్నాడు. అందరితో పొత్తులు పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో దేనికి కూడా తెగించి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ విధంగా పనిచేస్తున్నటువంటి శక్తులందరికీ జగనన్నకు మనం అండగా ఉండాలి. 2024లో జగనన్న మీద అనేక రకమైనటువంటి అపవాదం వేస్తున్నారు. అనేక రకమైన ఇంటింటికి వచ్చి చెప్తున్నారు, మీకు గ్యాస్ ధరలు పెంచింది, మీకు కరెంటు ధరలు పెరిగినాయి, ఉప్పు, పప్పు, చింతపండు పెరిగినాయని మనందరికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. అవన్నీ ఏ రాష్ట్రంలో కూడా ఇదే ధరలు ఉన్నాయి. మీరు కావాలంటే 29 రాష్ట్రాల్లో మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మనకు పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, మన పిల్లలు అక్కడ పనిచేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు చెన్నైకి ఫోన్ చేయండి, లేకుంటే తమిళనాడుకు ఫోన్ చేయండి, మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఫోన్ చేయండి, తెలంగాణకు ఫోన్ చేయండి. ఎక్కడా ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి సరుకుల రేట్లు పెరిగితే దానివల్ల పెరిగేటువంటి గ్యాస్ ధర తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు పెంచేటువంటి ధర కాదు అని చెప్పి నీకు మీ అందరికీ కూడా నేను గుర్తుకు తీస్తున్నాను. కరెంటు ఛార్జీలు పెరిగినాయంటున్నారు. కరెంటు ఛార్జీలు ఈ రాష్ట్రంలోనే కాదమ్మా, అన్ని రాష్ట్రంలో కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఈ కరెంటు ఛార్జీలు మనం ఉత్పత్తి పెరిగిపోయింది. ఈరోజు మనం ప్రతి ఇంట్లో కూడా 4 ఫ్యాన్లు, 4 ఏసీలు, 4 ట్యూబ్ లైట్లు వెలిగిస్తున్నాం. రుబ్బుడు రోడ్ల కాడించి మనం మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా మనం అన్నిటికీ కరెంటు వినియోగం పెరిగిపోయింది. కరెంటు వినియోగం పెరిగినందువల్ల ఈరోజు మనందరికీ 4 టీవీలు ఉన్నాయి. అత్త ఒక టీవీ చూస్తే కోడలు ఇంకో టీవీ చూస్తుంది. ఇదేమి తప్పు కాదు. మన విద్యుత్ వినియోగం ఈ విధంగా పెరిగిన దానివల్ల మన యొక్క స్థితిగతులు పెరిగిపోయాయి. ఈరోజు ఈ విధంగా స్థితిగతులు పెరిగిన దానివల్ల కరెంటు ప్రైవేట్ ఉత్పత్తిదారుల దగ్గర కొని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శాసనసభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకం కూడా క్రమం తప్పకుండా ఏ తేదీల్లో ఏదైతే జమ చేయాలనో ఆ అమౌంట్స్ ను జమ చేస్తూ మహిళలకి ఆర్థిక స్వావలంబన స్వాతంత్రం కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. మహిళల అభ్యుదయం ద్వారానే రాష్ట్ర ప్రగతి అన్నటువంటిది సాధించగలం. మహిళలు నిజంగా బాగుంటేనే మనం అన్ని రంగాల్లో కూడా, అది పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో మనం అభివృద్ధి పదంలో నడవాలి అని అంటే మహిళా ప్రగతి, మహిళా సాధికారత అన్నటువంటిది
ముఖ్యం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మన ఈ 5 సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో, అది అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అన్ని పథకాల్ని కూడా క్రమం తప్పకుండా ఆయా తేదీల్లో మీ యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక నామినేటెడ్ పదవుల్లోకి వస్తే స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 50% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు ఇచ్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. మహిళా స్వయం సేవక బృందాలకు వస్తే అందుతున్నటువంటి వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు వారికి ఎనలేని మేలు చేకూరుస్తున్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నగదు 29 రకాల నగదు బదిలీ పథకాల ద్వారా రాష్ట్ర సర్కారు సాయం అందిస్తున్నటువంటి ప్రజలు 2.5 లక్షల కోట్ల డబ్బులు అందుకుంటున్నారన్నటువంటి విషయం మనం గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మహిళా సాధికారత, దారిద్ర్య నిర్మూలన అన్నటువంటివి ప్రధానమైనటువంటి అంశాలు. దారిద్ర్య నిర్మూలన చేయాలంటే మహిళా సాధికారత, మహిళలు సాధికారతని మనం చేయాలి. మనం వాలంటీర్ వ్యవస్థ కానీ, ప్రభుత్వ సిబ్బంది మీ ఇంటికే వచ్చి అందిస్తున్నటువంటి సేవలు, రేషన్ సరుకుల పంపిణీ కానీ, మిగతా అన్ని పథకాలు కానీ కిందటి మీరు కొనసాగాలనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అన్న రాజన్న రాజ్యాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా మనం చూసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన అందరి మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. పరిపాలనా యంత్రాంగాన్ని మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం 2024లో మనం సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కొంటా ఉన్నాం. 2024 ఎన్నికలకి 2029లో జరగబోయేటటువంటి ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. 2029లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో శాసనసభలో కానీ, అటు పార్లమెంటులో కానీ ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మహిళా బిల్లులను ప్రవేశపెట్టి మహిళా సాధికారతకి ఒక నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి, మహిళలకి 30% రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో పార్లమెంటులో పోరాటం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ యొక్క ఘనత దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మన పార్లమెంటులో 31 పార్లమెంటు సభ్యులతో ఈ యొక్క ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి మనం మహిళా బిల్లుని సాధించుకున్నామన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటటువంటి ఎన్నికల్లో మన ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో అన్న ప్రభాకర్ రెడ్డి అన్నకి పార్లమెంటు సభ్యునిగా, పార్లమెంటు అభ్యర్థిగా నాకు మీ యొక్క సపోర్ట్ చేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఒక్క విషయం సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కానీ, ప్రభాకర్ రెడ్డి అన్న కానీ అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అందరూ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ ప్రతి ఒక్కరం కూడా చిత్తశుద్ధితో నెల్లూరు పార్లమెంట్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని బాగా అభివృద్ధి చెందేలా, ఎక్కడా ఏ కొరత లేకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ యొక్క జిల్లా అభివృద్ధి చెందేలా చూస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.